జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ మందికి జీతాలు సరిగ్గా లేవంట, సరిగ్గా పెళ్ళిళ్ళు జరగట్లేదంట. వేరే రాష్ట్రాల వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళకి పిల్లల్ని కూడా భయపడుతున్నారా? నిజమేనమ్మా అది? అదంతా అబద్ధం అండి. మనకి చంద్రబాబు నాయుడు వచ్చేటప్పుడు మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళాడు. మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. మహా అయితే ఎంత చూసుకున్నా 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లోని 14 సంవత్సరాలు చేయలేని కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ పథకాలు 3 సంవత్సరాల్లోని అమలు చేస్తూ 98% ఇప్పుడే కంప్లీట్ చేశారు. అనేకమైన పథకాలు ఎన్ని ఇచ్చారో అన్ని పథకాలు కూడా మాట తప్పకుండా మడం తిప్పకుండా ప్రతి సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ ఏర్పాటు చేశారండి. మా ఎమ్మెల్యే వెలపూడి రామకృష్ణ బాబు అండి. ఎలా ఉందమ్మా ఆయన పనితీరు? ఎలా ఉంది అంటే ఆయన ఇప్పటికీ 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అంటారు ఆయన్ని. ఎలా ఉంది ఆయన పనితీరు? హ్యాట్రిక్ ఎమ్మెల్యే అంటే దొంగ ఓట్లు వేసుకొని, అంటే మేము వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసామండి. నిజాయితీగా అయితే నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే మేము ఆడవాళ్ళని 10 మంది దగ్గర మేము కూర్చుంటుంటాం, అడుగుతుంటాం ఎవరికి వేసావమ్మా అని చెప్పేసి. బయట వాళ్ళకి మీడియా వాళ్ళకి వీళ్ళకి చెప్పపోవచ్చు, కానీ మేము ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటాం. వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి వేసిన ఓట్లు కూడా వాళ్ళు స్వీకరించి ఎమ్మెల్యేని ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో 3 సార్లు గెలిపించుకున్నారు వెలపూడి రామకృష్ణ బాబుని. నిజంగా చెప్పాలి, దొంగోట్లతో గెలిచారు ఆయన. పక్కగా చెప్పాలంటే దొంగోట్లతో గెలిచారు. ఆయన విజయవాడ నుంచి వచ్చారు. ఆయన ఇక్కడ లోకల్ కాదండి, మాది లోకల్ ఇక్కడ, కానీ ఆయన ఇక్కడ లోకల్ కాదండి. ఆయన విజయవాడ 3 సార్లు గెలిచారండి. మేము గెలుస్తామండి. ఇప్పుడు మేము కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా గెలుస్తారు. దొంగ ఓట్లు అక్కడ పక్క వాళ్ళు ఓట్లు తీసుకొని మనం బ్రతికేద్దాం అనుకుంటే ఎవరైనా గెలుస్తారండి. అతనే కాదు, ఎవరైనా గెలుస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు 2018లో పాదయాత్రలో ఆయన పేదలు కష్టాన్ని కన్నీటిని ఆయన చూశారు. ఒక మ్యానుఫ్యాక్చర్ తయారు చేశారు. దానికి మించి ఆయన చేయడం జరిగింది ప్రజలకి. ఖచ్చితంగా చేశారండి. అమ్మఒడి కానీ అప్పులు చేశారంట, రోడ్లు సరిగ్గా లేవంట, ధరలు విపరీతంగా పెంచేశారంట. ఆ జనాలు అలా చెప్తుంటే మీరేంటి ఆయన బాగా చేశారని చెప్తున్నారు? అప్పులు చేశారంటే గతంలో లేని అప్పులు కాదు కదండి. చంద్రబాబు నాయుడు హయాంలో ఉండేటప్పుడు ఆయన అప్పులు చేసి ఇప్పుడు టిట్కో ఇల్లు ఉందండి. అంతవరకు ఎందుకు, పేద ప్రజలకి టిట్కో ఇల్లు 25,000 రూపాయలు డీడీ తీయమని చెప్పారు. 25,000 తీసిన వాళ్ళు 25,000 తీశారు, రెండు డీడీ తీసిన వాళ్ళు 50,000 తీశారు, 4 డీడీ తీసే వాళ్ళు 1,00,000 రూపాయలు తీశారు. ఆ డబ్బులు తీసుకొని ఆయన హయాంలో ఆయన వెనకేసుకొని ఆ అప్పుని ఇప్పుడు ఎవరైతే సీఎంగా 2019లో ఆయన గెలిచారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ అప్పుని అతనికి హ్యాండ్ ఓవర్ చేశారండి. అంటే అప్పచెప్పారు. అంటే నేను ఆస్తిని నేను కాజేశాను, అప్పును మాత్రం నువ్వు తీర్చు అని చెప్పేసి ఇప్పుడు ఎక్కే సీఎంకి అప్పచెప్పారండి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తప్పులు అవ్వలేదండి. 15 ఏళ్ళు బట్టి నువ్వు రాజ్యం వెళ్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? అసలు డెవలప్మెంట్ విశాఖపట్నం కానీ తూర్పు అంటే విలేజ్లు కానీ ఎక్కడ కానీ రోడ్లు కానీ ఏదైనా డెవలప్మెంట్ అంటే నువ్వు ఎక్కడ తీసుకొచ్చావు? అసలు ఇంతకు ముందు రోడ్లు కానీ ఏమైనా బాగున్నాయా? ఇప్పుడు రోడ్లు బాగలేదని అంటున్నావు కదా, అసలు ముందు రోడ్లు బాగున్నాయా? 15 ఏళ్ళు బట్టి నువ్వు ఏమి ఎలగబెట్టావు? అసలు నువ్వు ఏదైనా చేస్తే ప్రజలకి ఏదైనా నువ్వు 15 ఏళ్ళలో ఇది చేశానని నువ్వు గర్వంగా చెప్పుకొని ప్రజల్లోకి వెళ్ళి నువ్వు ధైర్యంగా ఓటు అడుగు. అంతేగాని ఏమీ చేయకుండా ఇప్పుడు వచ్చిన సీఎంని అప్పులు చేసావు, అది చేసావు, ఇది చేసావు అని చెప్పేసి ఎలిగేషన్స్ అంది చూపించడం అంది చాలా తప్పండి.